అట్లా రద్దు చేయకుండా నీ నీ మోడల్ దేశ కానీ మర్చిపోతావే. ఆగు మల్లమ్మ, ఆగు మల్లమ్మ. ఆగు మల్లమ్మ, ఈరోజు పాపకు చెప్పలేదా నువ్వు పూల పనులని? నాకేం నాన్న పూల పనులు? నీ కాకుంటే నాకు పెడతారే పూల పనులు పుస్తకాలు ఇంత పెట్టి అమ్మ నేను బాగా చదువుకొని 10th పాస్ అయి కలెక్టర్ కావాలనుకుంటున్నాను. కలెక్టర్ ఎవరు చదువుకున్నావే? నువ్వు 10th పాస్ అయితే మీ బావని పెళ్లి చేసుకోవడానికమ్మా. వారెవరు నాన్న నన్ను 10th పాస్ అయితే పెళ్లి చేసుకొని అనడానికి? మీ బావ వాళ్ళకి చాలా వస్తుందమ్మా, ఎలాగైనా చేసుకోమ్మా. నాకంటే ముందు వాడు పుట్టాడు, వాటి చేయొచ్చు కదా పెళ్లి. హలో సిస్టర్, కలర్ కలండి వాటిని సాధ్యం చేసుకొని అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. నేను డాక్టర్ కావాలని కలర్ కంటున్నా, అలాగే నా కళను కలర్ చేయొద్దు. మీకు ఒకటే కలర్ కనే స్వేచ్ఛ ఉండేది, మాకు ఉండదా? అమ్మాయిలకి కలర్ కనే స్వేచ్ఛ ఉంటుందో లేదో నువ్వే తెలుసుకో సిస్టర్. ఒకవేళ ఉన్న అమ్మా నాన్న కలిసి మాట్లాడుకో సిస్టర్. సిస్టర్ కాలేజీకి వెళ్ళొస్తా. నా పరువు తీయకమ్మా, వెళ్ళు. హలో సార్, హలో సార్, ఫోన్ ఎత్తండి సార్, ఫోన్ ఎత్తండి సార్. హలో ఎవరమ్మా? సార్ నేను దేవకిని మాట్లాడుతున్నాను సార్. ఏమమ్మా? సార్ మా ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు సార్. ఎందుకు? మా ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు సార్. నేను పోలీసులు పంపిస్తానమ్మా. త్వరగా పంపించండి సార్. సరేనమ్మా. నువ్వు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోకుంటే పురుగు మంది తాగి చచ్చిపోతా. అమ్మ నువ్వు చనిపోవద్దమ్మా, నేను ఈ పెళ్లి చేసుకుంటా. అద్భుతమైన ముహూర్తం సుమి, తొందరగా అమ్మాయిని పిలుచుకొని రండి. ఏం పేరమ్మా? దేవకి అండి. దేవకి గోకర్ణ నామస్య సుమూర్త సౌండ్ ఎక్కువ. స్టాప్ ఇట్. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. ఇక్కడ ఏమైనా మర్డర్లు జరిగాయా సార్? అరెస్ట్ చేయడానికి మైనర్ తాగి అమ్మాయికి పెళ్లి చేయడం ప్రకారం నేరం. మా అమ్మాయికి మనం పెళ్లి చేసుకుంటే మీకేంటయ్యా మధ్యలో బాధ? 18 ఏళ్ళు నిండని అమ్మాయికి 21 సంవత్సరం రాని అబ్బాయికి పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరం. ఫోన్ చేసి పోలీసులు పిలిపించి మా ఇద్దరు తీసేవే. ఇదే కాదని నా ఇంటికి వస్తే నేను మీ అమ్మ నీ కళ్ళ ముందరే చచ్చిపోతాను. సార్ నాకు ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంటే ఇప్పేయండి సార్. మీలాంటి వాళ్ళ కోసమే ప్రభుత్వం కస్తూరిబాయి స్కూల్ కట్టించింది. నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావో అంతవరకు చదువుకోవచ్చు. నువ్వు నాతో రావచ్చు. పది సంవత్సరాల తర్వాత అందం వేసిన
కలెక్టర్ అమ్మను కలవాలమ్మా. ఆగండమ్మా చెప్తా. మేడం మీకోసం ఎవరైతే రైతు దంపతులు వచ్చినారు మేడం మీకోసం ఎవరైతే రైతు దంపతులు వచ్చినారు మేడం. ఎవరు? రమ్మనండి. దండాలమ్మా. దండాలు. ఉన్న ఎకరాన్ని అమ్ముకున్నామమ్మా. కొడుకుని డాక్టర్ చేసినామమ్మా. వాడి ఇంటికి రాలేదమ్మా. వాడికి పెళ్లి చేసినామమ్మా. వాడి ఇంటికి రాలేదమ్మా. మేమే వాడి ఇంటికి పోతే కాలు మెడబట్టి దబ్బుతుందమ్మా. ఎలాగైనా మీరే దారి చూపించానమ్మా. ఆర్డీఓని రమ్మనండి. పంట వేసి నష్టపోయిన రైతులకి వెంటనే నష్టపరిహారం చెల్లించండి. పోలీసుని రమ్మనండి. ఎస్ మేడం. నకిలీ విత్తనాలను సరఫరా చేసే షాప్స్ ని వెంటనే సీల్స్ చేయండి. ఇమిడియట్లీ. ఎస్ మేడం. గతి లేని వాళ్ళంతా చూడనమ్మా. దిక్కు లేని వాళ్ళు అక్కడ తీసుకువెళ్ళి మమ్మల్ని వదిలేయండి అమ్మా. నేనుండగా మీరు ఎలా దిక్కులేని వాళ్ళు అవుతారు నాన్న? నువ్వు నా దేవకమ్మ అమ్మా. అవును నాన్న, నేను మీ కూతురు దేవకిని. అమ్మా, నువ్వు చదువుకుంటానంటే చదువుకోనియలేదు. చదువుకున్న వాళ్ళు ఉన్న చోట అందరూ సంతోషంగా ఉంటారమ్మా. ఢిల్లీకి రానైనా తల్లికి కూతురే కదమ్మా. మన బంగ్లాకి వెళ్దాం రండి. తల్లిదండ్రులకి ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. 18 ఏళ్ళు నిండని అమ్మాయికి పెళ్లి చెయ్యకండి.